Hi children, welcome back to Vidyadi Tutorials. So children, today we are going to deal with 5.5. So exercise 5.5 లోకి వెళ్ళే ముందు we have to learn some of the basic concepts of triangles. సో ట్రయాంగిల్లో సర్కంసెంటర్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, ఆర్థోగ్నల్ అంటే ఏంటి, ఆర్థో సెంటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ నౌ. సో చిల్డ్రన్, దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి మనం నేమ్ చేద్దాం. ట్రయాంగిల్కి ఎలా నేమ్ చేయాలి? వీ కెన్ నేమ్ విత్ ఎనీ ఆల్ఫాబెటికల్ లెటర్. సో మనం ఈ ట్రయాంగిల్ని ట్రయాంగిల్ ABC అని నేమ్ చేసాం. ఓకే దెన్. సో ట్రయాంగిల్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? వీ హ్యావ్ 6 పార్ట్స్. వాట్ ఆర్ దే? సైడ్స్. Sides means how many sides we have? We have 3 sides. And also angles ఎన్ని ఉంటాయి? Angles కూడా 3 ఉంటాయి. And sum of these angles is 180 degrees. ఓకేనా? దిస్ is very important. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. And we also have vertices కూడా 3 ఉంటాయి. సో వీ హ్యావ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ యాంగిల్స్ని సైడ్స్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు? 2 టైప్స్. వాట్ ఆర్ దే? సో సైడ్స్ని బేస్ చేసుకొని 3 టైప్స్ అండ్ యాంగిల్స్ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం నేర్చుకున్నాం. ఓకే దెన్, ఇవన్నీ ఓకే. సో ఇంకా మనం డీప్గా వెళ్తే వీ హ్యావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ ట్రయాంగిల్. సో అంతకన్నా ముందు కాన్కరెంట్ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ద వర్డ్ కాన్కరెంట్. వాట్ యు మీన్ బై కాన్కరెంట్? కాన్కరెంట్ అంటే ఏంటి? ఎస్, సో మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో నేర్చుకున్నాం. సో 2 or more లైన్స్, 1 లైన్ కన్నా ఎక్కువ, దట్ మీన్స్ సో దిస్ ఈజ్ ఏ లైన్, దిస్ ఈజ్ ఏ లైన్, దిస్ ఈజ్ ఏ లైన్, దిస్ ఈజ్ ఏ లైన్. సో 2 or more లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్. సో ఈ పాయింట్ని ఏమంటాం మనం? కాన్కరెంట్ అంటాం. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటారు. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. ఓకే, సో ఈ కాన్కరెంట్ అనే వర్డ్ని మీరు గుర్తుంచుకోండి. సో విత్ దిస్ వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, సో టిల్ నౌ ఇట్ ఈస్ క్లియర్ చిల్డ్రన్. సో షెల్ వి మూవ్ టు ది అదర్ వన్? నౌ listen carefully children. Now I am drawing a triangle. So this is a triangle ABC. Okay, triangle ABC. So A నుంచి BC లైన్ సెగ్మెంట్కి స్ట్రైట్గా నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. పర్పెండిక్యులర్ మీన్స్ ఈ BC లైన్ సెగ్మెంట్తో 90 degrees యాంగిల్ ఫామ్ అయ్యేటట్టు మనం ఒక లైన్ని డ్రా చేయాలి. ఓకేనా? సో ఈ లైన్ని మనం ఏమంటామంటే ఆల్టిట్యూడ్ అంటాం. వాట్ ఈస్ ఇట్? ఆల్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ హైట్. ఓకే, సో దీన్నే మనం హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అని కూడా పిలవచ్చు. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్థోగ్నల్. దీన్ని ఇంకా మనం ఏమని పిలుస్తాం? ఆర్థోగ్నల్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్టిట్యూడ్. సో ఇలా ఆల్టిట్యూడ్స్ మనం ఎన్ని డ్రా చేయొచ్చు? సో బి నుంచి ఏసీ లైన్కి కూడా డ్రా చేయొచ్చు కదా. సో లెట్ us డ్రా దిస్ ఆర్థోగ్నల్. ఇక్కడ ఒక ఆర్థోగ్నల్ ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ 90 degrees యాంగిల్. సో అలాగే సి వర్టెక్స్ నుంచి ఏబి లైన్కి ఇంకొక ఆర్థోగ్నల్. ఓకేనా? సో దీస్ 3 ఆర్థోగ్నల్స్ ఆర్ ఆల్టిట్యూడ్స్ మీట్ ఎట్ ఏ కామన్ పాయింట్. ఇక్కడ ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, చూసారా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. సో ఆ పాయింట్ని ఏమంటాం మనం? ఆర్థో సెంటర్ అంటాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ O. ఈ సెంటర్ని మనం O అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఓకేనా? సో ఆర్థో సెంటర్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఆల్టిట్యూడ్స్ అన్ని కామన్గా మీట్ అయిన పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ ఈస్ డినోటెడ్ బై లెటర్ O. సో వీ కెన్ సింప్లీ డిఫైన్ యాజ్ ద పాయింట్ ఆఫ్ concurrence of
altitudes of a triangle is called orthocenter and it is denoted by the letter O. Understood children? So children, orthocenter ante ento ardhamaindi kada. So let us move on to the next topic. So I am again taking a triangle. Let me take this triangle. Let me name it as PQR. So ఎప్పుడు ABC కాకుండా let us change the name of the triangle. PQR. సో ఈ PQR ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 3 యాంగిల్స్. నో, వాట్ ఆర్ దే? యాంగిల్ P, యాంగిల్ Q అండ్ యాంగిల్ R. ఓకే, యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R. సో నేను ఈ యాంగిల్ Pని ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్ మీ డ్రా వన్ లైన్. ఓకే, సో దిస్ లైన్ ఈస్ డివైడింగ్ యాంగిల్ P ఇంటూ ఎగ్జాక్ట్ హాఫ్. నెక్స్ట్ యాంగిల్ Qని కూడా ఎగ్జాక్ట్గా ఒక లైన్తో డివైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ యాంగిల్ Rని కూడా డివైడ్ చేద్దామా? ఓకే, సో this line is dividing angle R into 2 equal halves. సో ఇక్కడ నేను డ్రా చేసిన లైన్స్ ఈ యాంగిల్ ఏం చేస్తున్నాయి? 2 హాఫ్స్ కింద చేస్తున్నాయి, ఎగ్జాక్ట్ ఈక్వల్ హాఫ్స్ కింద చేస్తున్నాయి. దట్ మీన్స్ దిస్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పార్ట్. ఈ రెండు కూడా ఈక్వల్. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 60 degrees, ఇది 60 degrees అనుకుందాం, అంటే ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుంది. సో ఎగ్జాక్ట్ హాఫ్ కింద డివైడ్ చేసింది. అంటే ఏం చేసింది? ఇక్కడ ఈ లైన్ బైసెక్ట్ చేసింది. ఇట్ ఈస్ బైసెక్టింగ్ ఇంటూ 2 హాఫ్స్. బైసెక్ట్ అంటే ఏంటి? 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేయడాన్ని బైసెక్షన్ అంటారు. సో ఓకే, సో ఇక్కడ ఈ లైన్స్ని మనం ఏమని పిలుస్తాం? అవి దేన్ని బైసెక్ట్ చేశాయి? యాంగిల్స్ని బైసెక్ట్ చేశాయి. కాబట్టి వీటిని మనం యాంగులర్ బైసెక్టర్స్ అంటాం. యాంగులర్ బైసెక్టర్స్. సో ఈ యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ కూడా ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. డూ యూ అబ్జర్వ్? సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. ఆ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ని మనం ఏమంటాం? ఇన్ సెంటర్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. సో ఈ ఇన్ సెంటర్ని మనం లెటర్ ఐతో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఐ. ఓకే, సో ఈ ఇన్ సెంటర్ మీద మనం కంపాస్ని ప్లేస్ చేసి మనం సర్కిల్ డ్రా చేస్తే విల్ గెట్ అన్ ఇన్ సర్కిల్. ఇక్కడ ఒక ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సర్కిల్ ట్రయాంగిల్ లోపలే ఉంటూ ఫామ్ అయిన సర్కిల్ని మనం ఇన్ సర్కిల్ అంటాం. సో ఇన్ సర్కిల్కి సెంటర్ పాయింట్ ఏంటి? ఇన్ సెంటర్. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఐ. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ది లైన్ విచ్ డివైడ్స్ ది యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఒక యాంగిల్ని 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేసే లైన్ని మనం ఏమంటాం? యాంగులర్ బైసెక్టర్స్ అంటాం. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ దీస్ 3 యాంగులర్ బైసెక్టర్స్, ఈ 3 యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాం? ఇన్ సెంటర్ అంటాం. ఇన్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఐ. సో ఇన్ సెంటర్ యూస్ చేసి మనం ఒక సర్కిల్ని డ్రా చేస్తే విల్ గెట్ ఇన్ సర్కిల్. ఇన్ సర్కిల్ ఎప్పుడు కూడా సైడ్స్ని టచ్ చేస్తూ ఇన్నర్ ఆఫ్ ది ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్కి లోపల ఉంటుంది. డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ఇన్ సెంటర్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్. సో లెట్ us see the next one. So let us see one more triangle. Let us draw one more triangle. So I am drawing this triangle. Now let me name it as pen. P-E-N. So it is a triangle P-E-N. So ఈ triangle లో ఎన్ని sides ఉన్నాయి? We have PE, EN and NP. So 3 sides ఉన్నాయి. సో నౌ ఇందాక మనం ఏం చేసాం? యాంగిల్ని బైసెక్ట్ చేసాం. నౌ లెట్ us బైసెక్ట్ సైడ్స్ని బైసెక్ట్ చేద్దాం. సో సైడ్స్ని బైసెక్ట్ చేయడానికి విల్ హ్యావ్ సమ్ ఆపరేటర్స్ ఇన్ కంపాస్ బాక్స్. సో కంపాస్ బాక్స్ని యూజ్ చేసి మనం ఈ లైన్ సెగ్మెంట్స్ని
బైసెక్ట్ చేస్తాం. సో బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేయాలి. సో లెట్ us డ్రా వన్ మోర్ లైన్ హియర్. సో ఈ లైన్ ఏం చేస్తుంది, ఈఎన్ అనే లైన్ సెగ్మెంట్ని, ఈఎన్ అనే సైడ్ని ఈ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనం, ఇట్ ఈస్ బైసెక్టింగ్ కదా. సో దిస్ ఈస్ బైసెక్టింగ్ ఈ ఈఎన్ లైన్ సెగ్మెంట్. ఈఎన్ అనే లైన్ సెగ్మెంట్ని బైసెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది అంటే దిస్ లైన్ ఈస్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్. ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుందనే కదా అర్థం. సో బైసెక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ 90 degrees యాంగిల్ హియర్. ఇక్కడ ఏం చేస్తుంది, 90 degrees యాంగిల్ ఫార్మ్ చేస్తుంది అండ్ ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇలాంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మనం ఎన్ని డ్రా చేయొచ్చు, 3 డ్రా చేయొచ్చు కదా. సో ఈ నుంచి ఆపోజిట్ సైడ్కి, దట్ మీన్స్ ఇక్కడ ఈ సైడ్ని మనం డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ హాఫ్స్ కింద డివైడ్ చేస్తే విల్ హ్యావ్ వన్ మోర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో దీన్ని కూడా డివైడ్ చేస్తే ఇక్కడ కూడా మనకు ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫామ్ అవుతుంది. సో ఈ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ అయిన ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తాం. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్. దాన్ని ఏమంటాం, సర్కమ్ సెంటర్ అంటాం. సర్కమ్ సెంటర్, సర్కమ్ సెంటర్. ఓకే. సో సర్కమ్ సెంటర్ ఇస్ డినోటెడ్ బై లెటర్ ఎస్. ఎస్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో ఈ సెంటర్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ డ్రా చేస్తే ఇట్ మీట్స్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో అవుటర్ పార్ట్లో ఫామ్ అవుతూ వర్టిసెస్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ని డ్రా చేయొచ్చు. సో ఈ సర్కిల్ని మనం సర్కమ్ సర్కిల్ అంటాం. సర్కమ్ సర్కిల్. సో సర్కమ్ సర్కిల్కి సెంటర్ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్. సో సర్కమ్ సెంటర్, సర్కమ్ సర్కిల్, సర్కమ్ సర్కిల్. Understood, children? So what is a circumcenter? The point of concurrence of perpendicular bisectors is called circumcenter. So circumcenter is denoted by letter S. So ఈ circumcenterని యూజ్ చేసి మనం ఒక సర్కిల్ని డ్రా చేస్తే we will form circumcircle. ఓకేనా. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి, సర్కమ్సెంటర్ అంటే ఏంటి, సర్కమ్సర్కిల్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. So let us see the next concept. Again I am taking one more triangle, that is triangle PQR. So PQR అనే ట్రయాంగిల్ని తీసుకున్నాం. సో ఇక్కడ I am joining vertex P నుంచి ఈ QR అనే లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ కింద ఒక పాయింట్ని తీసుకుంటున్నాం. దట్ మీన్స్ మిడ్ పాయింట్ అంటే ఏంటి, మిడ్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్. సో ఈ రెండు పార్ట్స్ కూడా, అంటే ఇక్కడ నేను ఈ మిడ్ పాయింట్ని డి అనే లెటర్తో డినోట్ చేశాను అనుకోండి. దట్ మీన్స్ క్యూడి ఎంత ఉంటుందో డిఆర్ కూడా అంతే ఉంటుంది. దట్ మీన్స్ దే ఆర్ 2 ఆర్ ఈక్వల్. క్యూడి ఈజ్ ఈక్వల్ టు డిఆర్. సో ఈ డి అనే మిడ్ పాయింట్ని నేను తీసుకున్నాను. సో ఇఫ్ ఐ జాయిన్ ఈ పీని ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేస్తే వన్ లైన్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే. సో ఒక లైన్ ఫామ్ అయింది. ఇదే విధంగా పిఆర్ అనే లైన్ సెగ్మెంట్లో కూడా నేను ఒక మిడ్ పాయింట్ని తీసుకున్నాను. లెట్ మీ నేమ్ ఇట్ యాజ్ ఈ. అండ్ క్యూపీ లైన్లో కూడా ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాను. లెట్ మీ నేమ్ ఇట్ యాజ్ ఎఫ్. సో ఈ క్యూని ఈని జాయిన్ చేశాను. సో హియర్ ఐఎమ్ గెట్టింగ్ వన్ మోర్ లైన్. సో నెక్స్ట్ ఎఫ్ అండ్ ఆర్, ఎఫ్ని ఆర్ని కూడా జాయిన్ చేశాను. ఎఫ్ అండ్ ఆర్. నౌ సో ఈ లైన్ని మనం ఏమంటాము అంటే మీడియన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియన్. మీడియన్ మీన్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. ఎనీ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ vertex to the midpoint of the opposite side is called median. So 3 medians ni manam draw chesam. Now the point of concurrence of medians is called
సెంట్రాయిడ్. సో ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ని మనం ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. సో ఈ మీడియన్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ జీ. సో ఈ పాయింట్ని మనం జీ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దిస్ ఈజ్ అబౌట్ మీడియన్ ఆఫ్ ది ట్రయాంగిల్ and this is centroid of the triangle. Centroid is denoted by letter G. Centroid means what? The point of concurrence of medians of a triangle is called centroid. Understood children? So children, let us recall what we have learned today. So firstly మనం ఏం నేర్చుకున్నాం? కాన్కరెంట్ పాయింట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాన్కరెంట్ పాయింట్, పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్, కాన్కరెంట్ పాయింట్ రెండు కూడా ఒకటే. సో కాన్కరెంట్ పాయింట్ అంటే ఏంటి? ఇఫ్ 2 or more lines passing through one point, that point is called concurrent point. Next what we have learned, we have seen orthocenter. Orthocenter అంటే ఏం చూసాం? Orthocenter is denoted by letter O. So the point of concurrence of orthogonals, point of concurrence of orthogonals, orthogonals, the point of concurrence of orthogonals or altitudes, altitudes is called orthocenter. So point of concurrence of altitudes is called orthocenter. Altitudes are nothing but height of the triangle. So perpendicular line segment from vertex to the other side of the triangle is called as altitude. So altitudes అన్ని మీట్ అయ్యే పాయింట్ని ఆర్థోసెంటర్ అంటాం. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ సీన్, నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ యాంగులర్ బైసెక్టర్స్. సో ఇన్ సెంటర్ గురించి నేర్చుకున్నప్పుడు మనం యాంగులర్ బైసెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇన్ సెంటర్ ఇస్ డినోటెడ్ బై లెటర్ ఐ. The point of concurrence of angular bisectors is called in center. Angles. సో ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ని మనం బైసెక్ట్ చేస్తే ఆ యాంగులర్ బైసెక్టర్ అన్నీ కూడా మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ సీన్, ఈ ఇన్ సెంటర్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు? ఇన్ సర్కిల్ని డ్రా చేయొచ్చు, ఇన్ సర్కిల్ని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ సీన్, నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ సర్కంసెంటర్, సర్కంసెంటర్, circumcenter. Circumcenter is denoted by letter S. సో సర్కంసెంటర్తో మనం ఏం డ్రా చేయొచ్చు? సర్కిల్ డ్రా చేయొచ్చు. సో సర్కంసెంటర్ ఎలా ఫామ్ అవుతుంది? ది పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ circumcenter. Circumcenter is denoted by letter S. సో ట్రయాంగిల్లో మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేసి వీ కెన్ డ్రా సర్కిల్ని డ్రా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ circumcenter. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ మీడియన్. మీడియన్ మీన్స్ line segment joining any vertex to the midpoint of the opposite side of the triangle is called median. So the point of concurrence of these medians is called centroid. Centroid and choosam. So centroid is denoted by letter G. Okay, so this is about the point of concurrence of medians is called centroid. Centroid ante enti? The point of concurrence of 3 medians in a triangle is called centroid and it is denoted by letter G. So these are the basic concepts of triangles that we have to know before solving exercise 5.5. Hope you all understood children. I think you all understood very clearly. So ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా వస్తే మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే దెన్, టిల్ దెన్ థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.